Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయనే ఐఎండీ ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా అక్టోబర్లో నైరుతి రుతుపవనాలు భారతదేశాన్ని పూర్తిగా విడిచిపెడతాయి. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఈ సమయంలో సముద్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఎక్కువగా ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతుంటారు. అందుకే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలాన్ని తుఫానుల సీజన్ అంటారు. అంటే మొంతాతో అయిపోలేదు, ఇంకా తెలుగు రాష్ట్రాలకు తుఫానుల గండం పొంచి ఉందన్నమాట. గత నెలాఖరున మొంతా తుఫాను సృష్టించిన బీభత్సాన్ని మర్చిపోకముందే మరోసారి వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయని వెదర్ అప్డేట్స్ని బట్టి తెలుస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వారం రోజుల్లో అంటే నవంబర్ 14న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇలా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల తర్వాత అంటే నవంబర్ 16 నాటికి ఇది వాయుగుండంగా బలపడుతుందంట. ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇది తుఫానుగా మారే అవకాశాలు తక్కువని వాతావరణ విభాగం చెబుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో నవంబర్ 15 నుండి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలను వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తుంది. అంటే నవంబర్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు, వరద పరిస్థితులు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నవంబర్ 15, 16 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తుంది. గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతోంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తుంది. అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు మినహా పెద్దగా వర్షాలు లేవు. మెల్లిగా ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 14 డిగ్రీ సెంటీగ్రేడ్, ఏపీలో పాడేరు, అరకు ప్రాంతాల్లో కూడా 14 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగి తెలుగు ప్రజలను గజగజ వణికించనుందని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.